చూస్తున్నారు. ఇది ఆవకాడో చెట్టు అండి, ఇది మొక్క అండి. ఇది చూడండి, మంచి గ్రోత్ అయితే వచ్చింది. ఇది ఎందుకంటే మనకి వినుకొండ దగ్గర ఐనవోలు అనే విలేజ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఆవకాడో ప్లాంటేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ప్రాజెక్టు 450 ఎకరాలండి మొత్తం. ఈ 450 ఎకరాల్లో ఇట్లా చూడండి, ఇదంతా కూడా ఫేజ్ 1 అండి. మొత్తం ఫేజ్ 1 అనుకోండి. ఇదంతా కూడా దీంట్లో ఒక 20 ఏకర్స్ మనం ప్లాంటేషన్ అయితే వేయడం జరిగింది. మిగతా అంతా కూడా ఏంటంటే రేపు జూన్ జూలైలో మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్లాంటేషన్ అంతా కూడా రేపు జూన్ జూలైలో స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 450 ఎకరాల్లో మనం ప్లాట్ సైజెస్ ఎట్లా డివైడ్ చేసామంటే 11 సెంట్లు, 22 సెంట్లు, 1 ఎకర్ కింద మనం డివైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 11 సెంట్లు వచ్చేపాటికి 6 లక్షల రూపాయలండి. 11 సెంట్లు 6 లక్షల రూపాయలండి. అదే ప్రజెంట్ మనం 22 సెంట్లు తీసుకుంటే 2 లక్షల రూపాయలు అవుతుంది. అదే 1 ఎకర్ అయితే కనుక దానికి సపరేట్ కాస్ట్ ఉంది. ఇట్లా 11 సెంట్ల మీద మనకి కంపెనీ ఏం చేస్తుందంటే అండి, 11 సెంట్లు బ్లాక్లో మనకి 38 మొక్కలు ఇస్తుంది. 38 మొక్కలు ఇస్తుంది. ఈ 38 మొక్కల మీద కంపెనీ 5వ సంవత్సరం నుంచి ఆదాయం అయితే ఇస్తుంది అనమాట. 5వ సంవత్సరం నుంచి ఆదాయం అయితే ఇస్తుంది. ఈ ఆదాయం ఎంత ఇస్తుందంటే, కంపెనీ వచ్చిన ఆదాయం నుంచి 50% తీసుకొని మిగతా 50% కస్టమర్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ 50% సుమారుగా ఎంత వస్తుందంటే, ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల రూపాయలు పైబడి ఆదాయం వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే మనకు చెప్పడం జరిగిందండి. ఈ ప్రాజెక్టు మంచి ఎక్స్ట్రాడినరీ ప్రాజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మంచిగా 450 ఎకరాల ప్రాజెక్ట్ కాబట్టి రేపొద్దున రెసిడెన్షియల్గా డెవలప్ అవడానికి కూడా వీలుగా వీళ్ళు ఏం చేశారంటే మనకి 30 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు డిజైన్ చేసి ఇవ్వడం జరిగిందండి. కంపెనీ ఏం చేస్తుందంటే ఓవరాల్గా డైమండ్ ఫెన్సింగ్ ఇస్తుంది. మనకి డైమండ్ ఫెన్సింగ్ ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఇక్కడ CCTVs ఉంటాయి, మొత్తం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ కంపెనీ 10 ఇయర్స్ మెయింటెనెన్స్ చేస్తామని చెప్పేసి 10 ఇయర్స్కి అగ్రిమెంట్ ఇస్తుందండి. 5 ఇయర్స్ మెయింటెనెన్స్ చేసి 5 ఇయర్స్ దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మన కస్టమర్స్కి అయితే షేర్ చేయడం జరుగుతుందండి. అది 50% షేర్ చేస్తారు. అది యావరేజ్ 11 సెంట్స్కి 2 lakhs వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మన కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి MOU అగ్రిమెంట్ కూడా ఇస్తున్నారు. దానికైతే చూడండి, ఇక్కడ సాయిల్ అయితే కనుక బ్రహ్మాండంగా ఉందండి. మొత్తం అంతా కూడా రెడ్ సాయిల్, చాలా బాగా వచ్చిందండి రెడ్ సాయిల్. ఇంకొన్ని ప్లాంట్స్ కూడా మీరు చూడండి, ప్రతి ప్లాంట్ కూడా మంచి గ్రోత్ వచ్చినాయండి. ఇవన్నీ కూడా చూడండి, మంచి ప్లాంట్స్ అన్నీ కూడా గ్రోత్ వచ్చినాయి. ఇవ్వండి, ఈ ప్లాంట్ అయితే పెట్టి అయితే కనుక ఒక 4 months అయిందండి. 4 నెలలు అయింది. 4 నెలలకి మంచి గ్రోత్ అయితే రావడం జరిగింది. ఇవ్వండి, ఇక్కడ చూడండి, 4 నెలలకి మంచి గ్రోత్ అయితే రావడం జరిగిందండి. ఈ సాయిల్ని బట్టి రావడం జరిగింది. చాలా బాగుందండి ఇది. అందుకని చెప్పేసి ఏంటంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ దీంట్లో తీసుకోవాలని అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి. 11 సెంట్లు మనకి 6 లక్షల రూపాయలకు వస్తుందండి. దీని మీద 5వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా మినిమం 2 lakhs తగ్గకుండా ఆదాయం వస్తుందని చెప్పి చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఏంటంటే ఆ ప్లాంట్స్ మీద వచ్చే ఆదాయాన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎప్పటి వరకు వస్తుందంటే మినిమం 30-40 ఇయర్స్ వరకు కూడా మన మెయింటెనెన్స్ని బట్టి ఇన్కమ్ అయితే అట్లా జనరేట్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ అయితే పెరుగుతూ ఉంటుంది. చూడండి, ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ విలేజ్కి జస్ట్ 2.5-3 kilometers డిస్టెన్స్ నుంచి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా వెళ్తుందండి. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే 6 lanes హైవే కూడా వెళ్తుంది. అట్లాగే మన శ్రీశైలం హైవే నుంచి ఈ సైట్ వచ్చేపాటికి 3.5 kilometers అండి. 3.5 kilometers ఐనవోలు విలేజ్ దగ్గర అనమాట అండి. ఇది ఈ 3.5 kilometers డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. మనకి హైవే శ్రీశైలం హైవేకి 3.5 kilometers ప్లస్ అదే సేమ్ 3-4 kilometers డిస్టెన్స్లో అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కూడా వస్తుంది. ఆల్రెడీ అనంతపురం నుంచి వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారండి. 6 lane హైవే కూడా శాంక్షన్ అయింది. మీకు చూడండి, ప్రాజెక్ట్ అయితే కనుక మంచి ఎక్స్ట్రాడినరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది. దీంట్లో 5 ఎకరాలు మనకి రిసార్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దీంట్లో 5 ఎకరాలు క్లబ్ హౌస్, రిసార్ట్స్ కూడా ఇస్తున్నారు. 150 కాటేజెస్ కూడా కడుతున్నారండి. దాంట్లో ఆ కాటేజెస్లో దీంట్లో 11 సెంట్లు తీసుకున్న వాళ్ళకి 1 day ఫ్రీగా అకామిడేషన్ కూడా ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం కూడా ఒక రోజు దాంట్లో మనం ఫ్రీగా ఉండటానికి కూడా అవకాశం అయితే అక్కడ ఉందండి. అట్లాగే తర్వాత ఫంక్షన్ హాల్స్ కడుతున్నారు. దాంట్లో ఇక క్లబ్ హౌస్లో ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక 2-3 yearsలో కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ మిగతా ల్యాండ్ అంతటికీ కూడా ప్లాంటేషన్ వచ్చేపాటికి మనకి రేపు జూన్ జూలై నుంచి జూన్ 10వ తారీఖు 15వ తారీఖు నుంచి వర్షాలు పడిన తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారండి. ఆల్రెడీ 20 ఎకరాలు కూడా ఏంటంటే
ఒక డెమో ప్రాజెక్ట్ కింద ఇక్కడ ప్లాంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్లాంట్స్ అయితే కనుక మంచిగా గ్రోత్ అయితే వచ్చినాయండి, చాలా బాగుంది. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి, మీకు స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ఉంటాయి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లో బడ్జెట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. గజం వచ్చి మనం 1150 రూపాయలకి ఇస్తున్నాం. మనం ఇన్ ఫ్యూచర్లో వచ్చేపాటికి ఒక 5-6 ఇయర్స్ తర్వాత అది ప్రైస్ ఏ రేంజ్లో పెరుగుతుంది అన్నది ఈ చుట్టుపక్కల వచ్చేటువంటి డెవలప్మెంట్స్ ప్రకారం మీరే ఆలోచించండి. ఎందుకంటే దొనకొండ వచ్చేపాటికి మీకు 18 కిలోమీటర్లు అండి. అక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. మీకు దగ్గరగా 14,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, శాంక్షన్ అయింది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా వినుకొండ కూడా ఒక లెదర్ పార్క్ ఒకటి, మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి, తర్వాత నిమ్స్, ఇటువంటివన్నీ కూడా వినుకొండ కూడా శాంక్షన్ అయినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే కానీ ఈ అనంతపూర్ మన ఇక్కడ ఈ హైవే నుంచి మన అమరావతి కూడా రాజధాని ఏపీ క్యాపిటల్ కూడా చూసుకున్నట్టయితే 80-85 కిలోమీటర్స్ వస్తుందండి. అంతకుమించి డిస్టెన్స్ అయితే రాదు. ఈ 1.5 అవర్ జర్నీ వస్తుంది. అంటే ఇన్ ఫ్యూచర్లో మనం ఇచ్చే 1150 రూపాయలది ఏ రేటు పెరుగుద్ది అనేది ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.